ధనుర్మాసం అందరికీ శుభమస్తు. ధనుర్మాసం అనగానే మనకి గుర్తుకు వచ్చేది తిరుప్పాయి పారాయణాలు. అలానే సూర్యభగవానుడికి మనము స్వాగతం పలుకుతూ వారికి మన ముంగిళ్ళల్లో వేసే రంగవల్లులు, అలానే ఇంకా ప్రసాదాలు, తిరుప్పావై పారాయణలో జరిగే రకరకాలైన సేవలు, కూడారై సేవ కానీ, ముత్యాల హారతి కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఈ ఉత్తర ద్వారదర్శనము కానీ, ఇలా రకరకాల వేడుకలతోటి మనకి ఈ ధనుర్మాసం మొత్తము కూడా తొందరగా అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తూ సూర్యభగవానుడికి మనము మకరము రోజు ఆయన సంక్రమము జరిగిన రోజుకి ఆయనకి స్వాగతం చెబుతూ ఎన్నో వేడుకలు జరుపుకుంటూ ఉంటాము. ఇలాంటి వేడుకలు అన్నీ కూడా మన గుంటూరులో గర్తపురిలో ఉన్న శారదాపీఠంలో ఈ రకరకాల వేడుకలు అన్నీ కూడా ఈ నెల రోజులు చక్కగా సాగినాయి. ఈ నెల రోజులు ఏమేమి జరిగినవి, మేము అందరము ఎలా పాల్గొన్నాము, ఆచార్యులు వారు అందరికీ ఏం చెప్పారు, ఆచార్యులు వారు మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద భక్తిభావంతో ఎలా తీసుకువెళ్ళారు, కూడారై ఉత్సవాలు, అలానే రంగనాథుడు గోదమ్మ కళ్యాణము, ఇవన్నీ కూడా మనము ఈ నెల రోజులు జరిగిన కార్యక్రమాలు అన్నీ వీక్షిద్దాము, దర్శిద్దాము, స్వామివారిని భక్తితో సేవించుకుందాము. భక్తి అనేది మన మనసుతో భగవంతుడికి మనస్సాక్షిగా అర్పించే చక్కటి మార్గం. భక్తితోటే స్వామిని దర్శించవచ్చు అని చెప్పేదే ఈ తిరుప్పావైలోని 30 పాసురాలలోని ఆంతర్యం. ఆ తిరుప్పావై చదువుతూ ఉండటం ఒక ఎత్తైతే, దానిలోని భావనలను మనలో మన మనస్సులోనికి తెచ్చుకొని స్వామికి రకరకాలైన కైంకర్యాలను చేయటం, అందరినీ కలుపుకొని, ఈ తిరుప్పావై అంటే నువ్వు ఒక్కదానివే నీ ఇంట్లో జరుపుకునే కార్యక్రమము కాదు, అందరినీ గోదమ్మ చెప్పేది అదే, అందరినీ కలుపుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామిలో కైంకర్యం చేయటం. మరి స్వామివారికి కైంకర్యం చేయాలి అంటే ఒక్కరి వల్ల అవుతుందా? అందరినీ కలుపుకోవాలి, పంచిపెట్టాలి, భక్తితో అన్నీ పంచిపెట్టాలి. అన్నీ పంచిపెట్టడము అంటే ఎవరికి ఏది చేతైనదో దానిని పంచిపెట్టటము. నీకు ముగ్గులు వేయటం వచ్చా, ముగ్గులు వెయ్యి. నీకు భక్తితో స్వామిని ఆరాధించటం వచ్చా, ఆరాధన చెయ్యి. నీకు పూలమాలలు కట్టటము వచ్చా, స్వామికి పూలమాలను అర్పించు. అలానే నీకు ప్రసాదాలు వండటము వచ్చా, ప్రసాదాలు చక్కగా అందరికీ వడ్డీ వార్చు. అలా రకరకాలైన సేవలు అన్నీ కూడా మనకి జరిగేది ఒక్క ధనుర్మాసంలోనే. ఇన్ని రకాలైన పండగలను అన్నీ మనము ఏకకాలంలో చేసుకోవటం అనే అదృష్టం అనేది దొరికేది ఈ ధనుర్మాసంలోనే. నీకు డబ్బు ఉందా, 10 మందికి ప్రసాదాన్ని పంచు. నీకు నోరు ఉందా, నోరారా అమ్మని కొలువు. నీకు ఓపిక ఉందా, సేవ చెయ్యి. ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరినీ ఆస్వాదిస్తూ, అందరితోటి స్నేహాన్ని కలుపుకుంటూ, బంధువులను అందరినీ కూడా వారికి సత్కరిస్తూ చేసుకొని పోవటమే ఈ ధనుర్మాసంలోని ఆంతర్యం. ఏదైనా ఒక ఆంతర్యం తెలిసిందనుకో, అబ్బా ఇంత బాగుందే దీనిలోని ఆంతర్యం అని చెప్పని అనుకుంటాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆచార్యులు వారు గొంతు విప్పి ఒక్కసారిగా ఒక్క పాసురం పాడుతూ ఉన్న ఆయన ఆశీస్సులు ఇస్తున్న మనసు పారవస్యం పొందుతూ ఉంది. ఇదిగో చూడండి అందరు ఎలా. क्षेमेन्द्रिये प्रतिष्ठति అంతే విధంగా మాకు అత్యంత ఆత్మీయులు దుర్గా వీర హనుమాన్ ధర్మపత్ని శ్రీవాసవమ్మ వాళ్ళు మా ఆత్మ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ముత్యాల హారతి ఆదిశేషారావు ధర్మపత్ని కోటేశ్వర గారు నిర్వహిస్తుంటారు.
మొన్నే ఫోన్ చేస్తా, అయ్యా రేపు ఎల్లుండి మీ కార్యక్రమం అయ్యా శ్రద్ధగా చేయండి అయ్యా అంటే. ఇది రెండో మాట ఉండదు. కోటేశ్వరి కానీ ఆదిశేషారావు కానీ ఈ ముత్యాల హారతి కార్యక్రమం మొత్తం కూడా వారే నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటి, ప్రతి సంవత్సరం ప్రసాదాలు వినియోగం చేసేవాళ్ళు. ఈ సంవత్సరం నెల మొత్తం కూడా అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం. నిన్నటి రోజున పెనుగొండ శ్రీనివాస్ గారు, ధర్మవతి జయశ్రీ గారు, వారు ఆ దంపతులు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మధుసూదన్ రావు గారు, ధర్మవతి మల్లేశ్వరి గారు, అయ్యా ఇటు సంగతి ఈరోజు విశేష పాసులో చక్కగా మంది కూడా ఎక్కువ మంది వస్తాం, మేమంతా మాకు వివాహ భోజనంబు అన్నట్టుగా విశేషంగా చేయాలి అంటే తప్పకుండా మల్లేశ్వరి గారు ఒకటే మాట, ఎంత మంది అయినా రండి తగ్గేదేలే. నిజం ఆ మాట అన్నారు. మీరు చెప్పాలి, మీ దమ్ము ధనుర్మాసంలో నెమ్ము, ఇదే మాట అన్నారు. అన్న మాట ఎంతమంది అయినా రండి, అన్నప్రసాద్ నేను ఏర్పాటు చేస్తాను, ఆ బాధ్యత నాది, అన్నప్రసాద్ నేను చూసుకుంటా, మీరు ఎంతమంది చెప్పండి అన్నారు. మీరే తగ్గారు, వాళ్ళు పెంచారు. చాలా సంతోషం. విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరం దత్తపురిలో సంపత్ నగర్లోని అభయ కోదండరామ స్వామి గుడిలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. కుడారై కానీ పాసురాలు కానీ ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఎంతో అత్యద్భుతంగా జరిగినాయి. నా పేరు ఉమా. నేను సంగడగుండ లాంచెస్టర్ రోడ్ నుంచి వచ్చాను. ఈ గుళ్ళో కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మేము అంతకుముందు ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా నా మనసు అంతా ఇలాగే పీకుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రియా పెట్టే వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు వచ్చాను. చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన సంపత్ నగర్లోని అభయ కోదండ రామాలయంలో చేసే ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నైవేద్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుపతి లడ్డు, అలాగే అన్నవరంలోని అన్నవరం ప్రసాదం తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ఆచార్యులు గారు చేసే కదమ్మం. ఆ కదమ్మంకి చాలా 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 అద్భుతంగా ఉంటుంది. రామాలయంలో ధనుర్మాస సందర్భంగా అలంకరణ వైభోగాలు, అలంకరణ సూపర్గా ఉంది. చాలా బాగా జరిగింది. చెగులాట, ఎదుర్కోవాలన్న అన్నీ చాలా వైభవంగా జరిగాయి. గూడారే కార్యక్రమాలు అన్నీ చాలా వైభవంగా జరిగాయి. మన సంపత్ నగర్లోని అభయ కోదండరామస్వామి గుడిలో వేయించేసి ఉన్న శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఈ గారులకు మన ఆచార్య గారు ఎంతో చక్కగా వైభవంగా కూడారై పూజను నిర్వహించారు. రోజు కూడా అందరూ వచ్చి పారాయణ చేసి ఎంతో ఘనంగా ఏ సంవత్సరము జరగనంత వైభవంగా ఈ సంవత్సరం ఇక్కడ గుడిలో జరుగుతుంది. చెండ్లాట, అందులో భాగంగా చెండ్లాట, పూల మార్పిడి అంతా చక్కగా నిర్వహించారు. నా పేరు పావన్ లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఐపిడి కాలనీ నుంచి వచ్చాను. మన శారదాపీఠంలోని అభయ కోదండ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు జరిగినట్లుగానే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరానికి మించి బాగా జరిగినాయి. ఈ సంవత్సరం ఈ ధనుర్మాసంలో సంక్రాంతి సంబరాలు లాగా ప్రోగ్రామ్స్ అనేది జరిగింది. అలాగే స్వామివారి యొక్క అలంకరణ కానీ, ప్రసాదాల వితరణ కానీ, స్వామివారిని ఏ విధంగా చేరుకోవాలి అనే ఇది మాత్రం పంతులు గారు బాగా వివరించారు. అలాగే ఈ ధనుర్మాసంలో ఈ గొబ్బెమ్మలు పెట్టడము సాంప్రదాయంగా ఎటువంటి ఇదితో మనం అమ్మవారిని అయ్యవారిని చేరుకోవాలి అనేది మనకి తెలియజేశారు. గోవింద
చూసారుగా ఎంత వైభవంగా జరిగిందో. భక్తులని కూడా వారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని అందరినీ సత్కరించడం అనేది విశేషమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. అందరినీ, ఇక్కడికి వచ్చిన భక్తులను అందరినీ కూడా సత్కరించారు. ఈ నెల రోజులు కూడా తిరుప్పావై పారాయణాలు, ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి పాసురానికి విశేషంగా అర్థాన్ని చెప్పుకోవటం, ఇలా అంతా చక్కగా జరిగింది. ఇంత విశేషమైన కార్యక్రమాన్ని జరగటానికి మనకి ఆచార్యులు ఒక్కరే నేను ఉండి చేస్తాను అంటే కుదరదు. కానీ చదివే భక్తులు కూడా ఉండాలి. దీనిని ఇంత చక్కగా తీసుకువెళ్ళిన విజయ గారు కరెక్ట్గా 10 అంటే 10ంటికి, 9:30 కల్లా ఇవాళ రావాలి అమ్మ అంటే 9:30 కల్లా అందరూ వచ్చేటట్లుగా ఆ క్రమశిక్షణ అనేది కరెక్ట్గా ఉంటేనే సమయపాలన, దేనికైనా సమయపాలన, ఆ సమయపాలన కరెక్ట్గా ఉంటేనే ఏ కార్యక్రమమైనా ఏ ఆచార్యులైనా జరిపించడానికి అవకాశం మనకి లభిస్తుంది. ఆచార్యులు వెనుక ఉండి వెన్నుదండుగా మనకి సహాయం చేస్తూ ఉంటే విజయ గారు మాత్రం సమయపాలన అందరినీ పాటిస్తూ విష్ణు సహస్రనామాల్ని, తర్వాత తిరుప్పావై పాసురాలని చాలా అద్భుతంగా చక్కగా ఒక్కొక్క రోజు చక్కగా వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటే మనసుకి మాత్రం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. అలా మమ్మల్ని అందరినీ ఒక్క తాటిపై నిలిపించిన విజయ్ గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అయితే ఈ కళ్యాణం రంగరంగ వైభవంగా మనము వైకుంఠంలో చూడలేము అనుకున్న కళ్యాణాన్ని మనకి దర్శింపచేశారు మన ఆచార్యులు వారు. ఎంత చక్కగా మన చేత ఆ కళ్యాణ వైభవాన్ని తిలకింపచేశారో, ప్రతి మంత్రంలోనే భావాన్ని అర్థాన్ని తెలుపుతూ. ఇక్కడ పాటలు ఎంత బాగా పాడారు అనండి, మధురాతి మధురంగా, అసలు చెవులకి వీణులు విందులు అంటారు కదా, అంత వీణులు విందైన ఆ పాటలను కూడా ఎంతో చక్కగా పాడారు. ఈ అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా కృష్ణుల కళ్యాణం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. విశేషమైన భోజనాలు కూడా అన్నీ బాగా పెట్టి అందరినీ మరిపింప చేయటం అనేది చాలా కష్టం. అందరినీ మరిపింప చేశారు. ఈ తర్వాత మాల మార్పిడి అనేది కూడా ఎంతో చక్కగా జరిగింది. మాల మార్పిడి అనేది ఒక పండుగలాని ప్రతిదీ కూడా మనకి పండుగే, ప్రతిదీ కూడా ఒక ఉత్సవమే, ప్రతి పని కూడా మనకి ఒక ఆనందాన్ని ఇచ్చి సంతోషాలతో మన మనస్సుకి హాయిని కొలిపించే చక్కనైన విశేషాలు మొత్తము మనకి ఈ నెల రోజులు చక్కగా ఆ రంగనాథుడికి ఇచ్చే హారతులను మనము దర్శించుకుంటూ ఆ రంగనాథుని గోదాదేవిని మన మనసులో మన బిడ్డగా మన అల్లుడిగా దర్శింప చేసుకుంటూ కళ్యాణాన్ని కన్నులు విందుగా వీణులు విందుగా దర్శింప చేసుకున్నాము. ఇలాంటి ప్రాంగణంలో ఎన్నో వైభవాల్పేతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భగవంతునికి మనము దగ్గర అవ్వటానికి కావలసిన మార్గాలు అన్నీ కూడా మన గుంటూరు శారదా పీఠంలో మనకి లభిస్తూ ఉంటాయి. అంత చక్కటి ప్రాంగణంలో జగద్గురువులు భారతీతీర్థ స్వామివారు, విధుశేఖర భారతీతీర్థ స్వామివారు, శృంగేరి పీఠానికి అనుబంధ పీఠంగా ఉన్న ఈ పీఠంలో అన్నీ కూడా చక్కగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఒక తుంగా నది లేదు అనే ఒక మాటే కానీ మరొక శృంగేరి అనే చెప్పవచ్చు. అంత చక్కగా మన ఈ గుంటూరు ప్రాంతంలో మనకి జరుగుతూ ఉన్నవి. ఇంత విశేషమైన కార్యక్రమాలు జరగటానికి ముఖ్యులు ఎవరు అంటే ఈ పీఠాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్న మన పోలిశెట్టి హరిప్రసాద్ గారు. వారు చేస్తున్న ఈ సేవ అనేది నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి.
పీఠంలోని ప్రతిదీ కార్యక్రమాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. అలానే ఈ మాఘమాసంలో అమ్మవారి వార్షికోత్సవాలు కూడా ఈ సంవత్సరం 7 రోజులు చేస్తూ ఉన్నారు. ఈ 7 రోజులు కూడా భక్తులు చక్కగా సద్వినియోగపరుచుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా మన సౌందర్యలహరి కుటుంబం తరపున అందరినీ వేడుకుంటున్నాను. అమ్మ ఎంత చక్కగా ఉందో చూడండి, కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మను చూస్తూ ఉంటే చాలు మనకి కళ్ళతో ఏదో చెబుతూ ఉన్నట్లు ఉంటుంది. అలానే నీ బాధ చెప్పుకోవటానికి వచ్చావేమో అని ఆ చెవులు మన వైపు రెక్కించి వింటూ ఉంటుంది మన మాటలని. అంత అద్భుతమైన తల్లి. అలా ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలకి, భోజన కార్యక్రమాలకి స్పాన్సర్ చేసిన వాళ్ళు XXXL అనే మినపగుండ్లు సంస్థ వారు. వారికి శుభమస్తు.